హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఆఫ్టర్ లాంగ్ వీడియో, అలాగే ఆఫ్టర్ లాంగ్ టైం చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను. లాంగ్ వీడియో పోస్ట్ చేయక చాలా రోజులు అయిపోయింది. ఎందుకనంటే టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి లాంగ్ వీడియోకి ఇంకా దానికి టైం ఎక్కువ తీసుకోలేక ఇలా షార్ట్ వీడియోలు అయితే చాలా అప్లోడ్ చేశాను. ముగ్గుల ఛానల్ అయిపోయింది ఇప్పుడు మొత్తానికి. అలాగే కుకింగ్ వీడియోస్ కూడా అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూనే ఉన్నాను. ఈ 2 monthsలో వచ్చేసి ముగ్గులు ఛానల్కి అయితే ముగ్గులు వేస్తున్నప్పటి నుంచి మంచి రెస్పాండ్ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంకా ముందు కూడా మన ఛానల్ని అలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మన ఛానల్కి వచ్చేసి 500 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాము. అంటే ఇంకొక చాలా టైమే పట్టొచ్చు, చెప్పలేం. మీరు అనుకుంటే ఎంతండి, సబ్స్క్రైబర్స్ ఈజీగా వచ్చేస్తారు. వీడియోస్ చూస్తున్నారు, కాకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కానీ అలాగే లైక్ చేయడం కానీ చేస్తలేరు వీడియోస్కి. ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. వీడియో నచ్చిన తర్వాత మీరు లైక్ చేయడం ద్వారా ఇంకొంతమందికి అనేది ఈ వీడియో వెళ్తుంది. ఇవాళ చికెన్ బిర్యానీ ఎందుకు చేస్తున్నానంటే, చికెన్ బిర్యానీ తినక చాలా డేస్ అయిపోయింది. సో ఇంకా అందుకని చికెన్ బిర్యానీ ఇవాళ చేస్తున్నాను. ఇంతకు ముందు వీడియోస్లో కూడా చికెన్ బిర్యానీ అప్లోడ్ అయ్యింది ప్రాసెస్. అందుకని ప్రాసెస్ అనేది అంతగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. చూస్తేనే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఒక 1 year బ్యాక్ అట్లాగా నేనైతే అప్లోడ్ చేసి ఉన్నాను. మీకు ప్రాసెస్ కావాలి అంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. చికెన్ బిర్యానీ ప్రాసెస్ అయితే అప్లోడ్ అయ్యి ఉంది. ఇంకా షార్ట్ వీడియోస్లో మంచి సైడ్ ముగ్గులు అయితే వేస్తున్నాను. డైలీ ఒక 2 or 3 షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ అయి ఉంటున్నాయి. కావాలంటే ఇంకా మంచి వీడియోస్ కోసం అయితే మీరు కామెంట్ చేయండి, ఎలాంటి వీడియోస్ అయితే బాగుంటాయి అని చెప్పేసి. మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ ఆర్ ముగ్గులు, రంగోలీ ముగ్గులు అనేటివి ఉంటాయి అన్నమాట. చెప్పాలంటే ఇంతకుముందు వీడియోస్ కంటే ఇప్పుడున్న వీడియోస్కి, షార్ట్ వీడియోస్కి మంచి రెస్పాండ్ అయితే ఉంటుంది. లాంగ్ చేయట్లేదు కదా అనే ఉద్దేశంతో అయితే మళ్ళీ లాంగ్ వీడియోస్ని స్టార్ట్ చేశాను. ఆఫ్టర్ 1.5 months అయ్యి ఉండొచ్చు, లేదంటే 2 monthsకి ఎక్కువనే అయ్యి ఉండొచ్చు. లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు. ఇవాళ పోస్ట్ చేస్తున్నా అయినా కూడా ఈ వీడియోని ఇవాళ తీసింది కాదు, ఇది ఒక 2 days బ్యాక్ ఈ వీడియో తీశాను. టైం లేక ఈ వీడియోని ఇవాళ అప్లోడ్ చేస్తున్నాను. రైస్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా చెప్పాలంటే వీడియోస్లో చెప్తూ ఉంటారు యూట్యూబ్లో, రైస్ 90%, 70% అట్లా ఉడికిన తర్వాత వేయాలి అట్లా అని. లేదంటే మ్యాక్సిమం నేను రైస్ బాయిల్ అయిన తర్వాతనే తీసుకుంటాను. ఎందుకంటే కొంచెం పలుకుగా ఉందనుకోండి, చిన్నపిల్లలు తినడానికి బాగుండదు. ఇట్లా మంచిగా గార్నిష్ చేసిన తర్వాత మంచిగా అనిపిస్తుంది. బిర్యానీ చేసేసాము ఇంకా అయిపోయింది అనే ఫీలింగ్ వచ్చేస్తాను అనమాట. ఎక్కువ అయితే బిర్యానీలో ఫ్రైడ్ ఆనియన్ ఉంటేనే టేస్టీ ఉంటుంది. మనకి గ్రేవీగా ఉండాలంటే కూడా ఫ్రైడ్ ఆనియనే మోస్ట్లీ ఇంపార్టెంట్. మనం మ్యారినేషన్ చేసుకున్న దాంట్లో ఫ్రైడ్ ఆనియన్ని మంచిగా ఇట్లా క్రష్ చేసి వేస్తే ఎక్కువగా వస్తుందన్నమాట, గ్రేవీ బాగుంటుంది కూడా. చూడండి, ఎమ్మి మంచి చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. వీడియోస్ని చూస్తున్నారు, ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఇంకొంచెం మంచి వీడియోస్కి అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉండకండి ప్లీజ్. థ్యాంక్ యూ. మన ఛానల్లో ముగ్గుల వీడియోస్ కూడా అప్లోడ్ అయి ఉన్నాయి కాబట్టి ప్లీజ్ వీటిని కూడా ఒకసారి వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.